చూడండి, నేను అరుణానందగిరి కోకిలలు చాలా కూస్తున్నాయి అని అయితే వచ్చిన. ఇక ఇప్పటిదాకా కూర్చున్నాయి, మనం రాగానే ఏం సైలెంట్ అయినాయి. ఇక పండుగ తెల్లవారి కొంచెం అలసిపోయినట్టు ఉంటుంది, ఎక్కువ పని అయింది కాబట్టి నిన్న. ఇక ఇప్పుడు ముగ్గులు వేసుకోవడం అయింది. అయితే కోకిలలు ఒక్కసారి 2-3 కూర్చున్నాయి, మరి మళ్ళీ ఇప్పుడు సైలెంట్గా ఉన్నాయి. ఎక్కడున్నాయో ఏమో. సరే, స్టవ్ మీద అయితే పాలు పెడదాం. తులసి చెట్టు చూడండి, తులసి చెట్టు దళం అంటారు కదా, అవి తులసి పుష్పాలు పుష్పించింది, మీకు చూపిస్తా. చూడండి, తెల్లగా ఉన్నాయి కదా, సేమ్ వేప పూల లాగానే కనిపిస్తున్నాయి. ఇవన్నీ తులసి దళాలు తయారవుతాయి. ఇవి అయినాయి, ఆల్రెడీ ఎండినాయి. ఇవి ఇప్పుడు ప్రజెంట్ పూలు ఉన్నాయి, ఇవి వైట్ పింక్ ఫ్లవర్స్ ఎంత బాగా వచ్చినాయి చూడండి. అక్కడ చెట్టుకు కూడా వచ్చినాయి. సూర్యుడు చూడండి ఎంత చక్కగా ఉన్నాడు. బండ్లకు స్పీకర్లు పెట్టుకుంటుండ్రు, వాళ్ళు ఒర్రే అవసరం లేదు, వాళ్ళకేమో నోరు నొయ్యేది, ఇక మన చెవులు పాడు చేస్తారు. ఇట్లా ఉంది. సరే, ఇంట్లోకి వెళ్దాం మరి. వెనక సైడ్ ఉన్నట్టున్నాయి, అక్కడ కాలేజ్ దగ్గర చెట్ల మీద ఉంటాయి. చూడండి, చూడండి చిట్టి పక్షులు చాలా వచ్చినట్టున్నాయి. సరే, ఇక మరి ఇంట్లోకి వెళ్దాం. పాలైనాయి, ఇక ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ గురించి ఆలోచిద్దాం మరి. చూడండి, నేనేమో పూజ రూమ్ సర్దుకోవడం ఇవన్నీ పనులు నేను చేస్తున్నా, ఇక పక్షులు వాటి పని అవి చేస్తున్నాయి. ఇప్పుడే ఇంట్లోకి వచ్చిన, ఇక్కడ తింటున్నాయి ఆల్రెడీ. ఇప్పుడు నేను వచ్చిన అటు పోయినాయి. నేను అరుణానందగిరి మనం ఎండాకాలంలో రెగ్యులర్గా వారానికి ఒకసారి 2 సార్లు కూడా చేస్తారు కొందరు. గంగవాలి కూర పప్పు చేయడం ఎట్లాగో చూద్దాం. పెసరపప్పు 1 గ్లాస్ తీసుకున్నాం. మళ్ళీ వచ్చినవి చూద్దాం. ఎక్కడ చూసినా నైవేద్యాలే ఉన్నాయి కదా, ఇక అవి తినుకుంటూ ఇక్కడనే ఆడుకుంటాయి. సరే, మరి మనం పని చూద్దాం. 1 గ్లాసు పెసరపప్పు తీసుకున్నాం, 1/2 గ్లాసు శనగపప్పు. ఇప్పుడు ఇవి 2 కడిగి దీంట్లో కొద్దిగా పసుపు నూనె వేసి స్టవ్ మీద పెట్టి ఉంచుదాం. వాటర్ పోయాలి. ఇప్పుడు 1.5 అయింది కదా మనకు పప్పు, 3 గ్లాసులు పోసి స్టవ్ మీద పెట్టాలి. మన కుక్కర్ అయితేనేమో డైరెక్ట్ కుక్కర్లో పెట్టుకోవచ్చు, కానీ నేను స్టవ్ మీద వేస్తున్నా. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కుక్కర్ ఎక్కువ వాడేది, ఇప్పుడైతే అస్సలు వాడతలేం. కొన్నిసార్లు కుక్కర్ పెట్టుడు కూడా మంచిది కాదంటారు, ఒక్కొక్కరు రకంగా చెప్తారు. ఇక దాంతో మనకు పెద్దగా ఎట్లా ఉంటుందో తెలియదు, కానీ మొత్తానికి ఇప్పుడు మనం గిన్నెలనే ఉడికిద్దాం. 3 వేలు మునిగేదాకా పోసుకుంటే సరిపోతుంది. వాటర్ కొలతాను కాకుండా ఇట్లా వాటర్ పోసిన తర్వాత, తాగే నీళ్ళు పోసిన తర్వాత 3 వేలు మునిగేటట్టు స్టవ్ మీద పెట్టాలి, సిమ్ మీద పెట్టాలి. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అవుతుంది. ఈరోజు నేను మళ్ళీ ఉప్మానే చేస్తున్నా. ఉప్మా అయ్యేలోపు ఇది పెట్టి మనం బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఇక మెల్లగా తాత్పరంగా ఉడుకుతుంది. చూడండి, కడిగి మంచినీళ్ళు పోసి తీసుకొచ్చిన. ఇప్పుడు దీనిలో పసుపు వేద్దాం. తర్వాత నూనె కొంచెం పావు స్పూన్ వేసుకుంటే చాలు, అంతే. ఇక ఈ సిమ్ మీద ఉంటుంది, అది పావు గంట కానీ అర్ధగంట కానీ మనకి ఏం టైం తోటి లిమిట్ లేదు కాబట్టి, పొద్దున్నే పెట్టినా కాబట్టి అది అయిదా ఉంటుంది. మనం 10 నిమిషాలు పావు గంట తర్వాత చూసుకుంటే అర్థమవుతుంది, అంతే. ఈ లోపల నేను ఉప్మా అయిందో చూసి బ్రేక్ఫాస్ట్ చేద్దాం. అయితే ఈరోజు మళ్ళీ పూజా రూమ్లో అన్నీ సర్దుకోవడం ఇవన్నీ ఉండేసరికి ఇంకా లేట్ అయింది. లేట్ అయ్యేసరికి నేను అయితే అనిల్ వస్తే మా వారేమో బయట ఏదో సర్దిపిస్తుండ్రు. ఇవన్నీ ఉన్నాయి పనులు, ఎవరి పని వాళ్ళకు ఉన్నది కాబట్టి ఇప్పటిదాకా బ్రేక్ఫాస్ట్ చేయక నేను ఫస్ట్ పూజా రూమ్లో నుండి వచ్చిన తర్వాతనే టీ తాగిన. ఇక ఒక రకంగా అయిపోయింది పొద్దుటి నుండి పని చేసేసరికి.
ఇక తను బ్రేక్ఫాస్ట్ చేయడానికి టైం పడుతుందని అర్థమైంది నాకు. అందుకని నేను ఫస్ట్ అయితే టీ తాగిన. అట్లా పూజ చేసే ముందు రోజు ఎంత సర్దుకోవడం ఉంటుందో పూజ అయిపోయిన తెల్లవారి కూడా అట్లా ఉంటుంది. అట్లా ఇవన్నీ ఉంటాయి ఇంకా అంతే. అయితే నిన్నడు దీపారాధన మొన్న వేసింది నిన్న ఉండే, ఇవాళ మార్నింగ్ దాకా కూడా ఉండే. ఇక ఉండేసరికి మనం దీపం సంపూర్ణంగా అంది మళ్ళీ అన్నీ తీసి సర్దడం బాగుండదని వెయిట్ చేసిన. ఉప్మా రెడీ అయింది, వారు రెడీ కాగానే బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. ఎన్ని వరి గింజలు పడేసినాయి చూడండి. ఇవన్నీ సర్దిపిత్తు ఇక్కడున్న బుక్స్ అన్నీ సర్దడం చేస్తాను. ఇక అన్ని పనులు నడుస్తూ ఉన్నాయి. దీన్ని చాయ్ తాగు, అది కొట్టు. నేను చింతకాయ అచ్చుడేమో కానీ ఇది కొట్టుడు పెద్ద పరిశాన్ ఉంది నాకు. అందుకని అనిల్ కొడుతానంటు, అనిల్ చింతకాయలు కొడుతుండు. సంచి పైన ఉన్నాయి, నైవేద్యం తినే పిట్ట పైన ఉంది. ఈ పప్పు ఉడికింది. ఇప్పుడు దీనిలో మనం ఉడికిందని కన్ఫామ్ అయింది. ఇక చూడండి ఉడికిపోయింది. మనం టీ తాగినాం, బ్రేక్ఫాస్ట్ చేసి అన్ని పనులు అయ్యే వరకు ఇది కూడా ఉడికింది. ఇప్పుడు గంగవాళి కూర మంచిగా 3 సార్లు కడిగి ఈ పప్పులు వేయాలి. ఈ సీజన్లో ఎండాకాలం గంగవాళి కూర తింటే చాలా మంచిది అంటారు, చల్లదనం అంటారు. ఇక టేస్ట్ పరంగా చూసినా కానీ మంచిగా ఉంటుంది. మళ్ళీ మామిడికాయలు కూడా వేస్తాం, కంపల్సరీ మామిడికాయలు వేస్తాం ఈ సమ్మర్లో. ఇక అట్లా అందరికీ నచ్చుతుంది, నచ్చది అనేది లేదు. అందరికీ మామిడికాయ పప్పు అంటే బాగా నచ్చుతుంది. గంగవాళి కూర మామిడికాయ పప్పు ఇది తెలంగాణలో అయితే చాలా రెగ్యులర్ కాంబినేషన్. ఈ సమ్మర్ అన్ని రోజులు 3-4 నెలలు రెగ్యులర్గా అందరు చేసుకుంటారు. ఇక మరి వేరే రాష్ట్రాలల్లో ఉంటుందో తెలియదు మనకు, కానీ ఇక్కడైతే మనకు ఇట్లా. ఇప్పుడు దీనిలో మిగతా అన్నీ వేద్దాం. మామిడికాయ ముక్కలు కూడా కట్ చేసి వేయాలి. ఇప్పుడు పిక్కా ఉంది, అది వేస్తాను నేను. ఈ పప్పుల గంగవాళి కూర వేసిన తర్వాత ఇక ఇవన్నీ వేద్దాం, వేసి మూత పెడదాం. ఇక్కడ చూడండి మామిడికాయ ముక్కలు కట్ చేసిన పిక్క వేద్దాం. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ ఇవి వేయాలి. తర్వాత మామిడికాయ ముక్కలు వేయాలి. తర్వాత ఉప్పు, కారం. ఒకవేళ మనకు మామిడికాయ లేకపోతే చింతపండు వేయాలి కంపల్సరీ. ఇప్పుడు మనకు ఈ సీజన్లో మామిడికాయలు ఉంటాయి కాబట్టి ఇక మామిడికాయలే. ఉప్పు, కారం. ఒక 10 నిమిషాల తర్వాత ఇది మంచిగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత ఇక ఎండుమిర్చి వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని చేసుకుంటే పోపు చేస్తే సరిపోతుంది. అంతే, సూపర్ గంగవాళి కూర పప్పు రెడీ అయిపోతుంది. ఈ ఒక్క కర్రీతోటి మనం లంచ్ చేసేయచ్చు, అంత టేస్ట్ ఉంటుంది. ఇక కొంచెం కారకారంగా మంచిగా ఉండేటట్టే చేసుకోవాలి. ఇష్టం అంటే పలుసగా అయితే పలుసగా చేసుకోవాలి. నేను పచ్చిమిర్చి మంచిగానే వేసిన, కారపొడి కూడా వేసిన కదా. ఈ మనం మామిడికాయ వేయడం వల్ల పులుపు వస్తుంది, మామిడికాయ వేయడం వల్ల. అందుకని మిరప్పొడి కూడా కరెక్ట్ ఉండేటట్టు వేసుకోవాలి. ఇంకేం లేదు, మూత పెడదాం. మూత పెడితే 10 నిమిషాలలో మామిడికాయ ముక్కలు కూడా అంతా ఉడికిపోతుంది. అప్పుడు మనం లంచ్ టైం వరకు పోపు వేసుకోవచ్చు. ఇప్పుడు ఏం తొందర లేదు, కాకపోతే ఇక అట్లా ఉడుకుతూ ఉంటుంది. చేసేసరికి ఇట్లా అయింది, స్వీట్నెస్ అయింది బాగా. అక్కడ పెడితే పక్షులు తింటాయి. ఇక ఇప్పుడు రైస్ కూడా కడిగి పెడదాం, 11 అవుతుంది. గంపాలది కొట్టినావా అనిల్? మరి ఎండాకాలం పెట్టపోయినా గంపాలది కింద వారవేలే. గంపలది పప్పు ఉడికింది చూడండి. మంచిగా పోపు వేసుకుందాం. ఇంకా టైం ఉంది, ఇప్పుడే కాదు. లంచ్ మనం 2 గంటలు 1:30 వరకు తింటాం కాబట్టి అప్పుడు వేస్తే పోపు. ఇప్పుడు అనిల్ అక్కడ వర్క్ వేస్తుండే కాబట్టి అక్కడ చూద్దాం. మనం చూడండి గంగవాళి కూరలో పోపు వేస్తున్నా. వెల్లుల్లిపాయలు ఎక్కువ ఉండాలి. తర్వాత
ఎండుమిర్చి కంపల్సరీ ఉంటే మంచిగా ఉంటుంది. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, తర్వాత కొద్దిగా కరివేపాకు వేస్తే సరిపోతుంది. రైస్ అవుతుంది. ఇక మామిడికాయ చట్నీ పండగ రోజు చేసింది ఉంది. తర్వాత పాపడా ఉంటే ఇంకా బాగుంటుంది. ఇక అట్లా ఒకదానికొకటి కాంబినేషన్ ఉంటే భలే అనిపిస్తుంది. కొంచెం వెల్లుల్లిపాయలు మంచి బ్రౌన్ రావాలి, వస్తేనే దీనిలో టేస్ట్ ఉంటుంది. పాతకాలంలో చాలా తక్కువ ఆయిల్ తోటి కర్రీస్ చేసుకునేటోళ్ళు. మనకి ఇప్పుడు నూనె వేయకపోతే రుచి ఉంటుందా అనిపిస్తుంది, కానీ అంతే రుచి ఉంటుంది. చాలా తక్కువ ఆయిల్ వాడేటోళ్ళు. తర్వాత ఆయిల్స్ కూడా పల్లికాయ, ఒక బస్తా పల్లికాయ తీసుకుపోయి నూనె పట్టించుకుంటే ఒక 4-5 కిలోలు వస్తే అది ఒక బిందె లాంటి దాంట్లో, కుండ లాంటి దాంట్లో పోసి పెట్టుకునేటోళ్ళు. నూనె చాలా తక్కువ వాడేటోళ్ళు. ఇప్పుడు మనకు నూనె ఎంత వాడితే అంత ఓడిస్తట్టున్నది, అట్లా ఉంది పరిస్థితి. కానీ అప్పుడు నూనె చాలా తక్కువ వాడేటోళ్ళు. ఇక మామిడికాయలు చూడండి ఎంత చక్కగా ఉడికిపోయినాయి. పప్పులు వేద్దాం. అయితే డీప్ ఫ్రై బ్రేక్ఫాస్ట్లు కూడా చాలా తక్కువ ఉండే. తెలంగాణలో అంతా ఆరోగ్యకరమైన ఆహారమే, ఆరోగ్యాన్ని చెడగొట్టే ఆహారం చాలా తక్కువ, అన్నీ ఆరోగ్యకరమైనయే. ఈ పోపుని తీసుకెళ్ళి పప్పులు వేసి ఇక మూత పెడదాం. మూత పెడితే కొంచెం ఆ పోపు వాసన పప్పుకు పట్టి మంచి కమ్మటి రుచి ఉంటుంది. వెల్లుల్లిపాయలు చూసిండ్రా, బ్రౌన్ కావాలి కంపల్సరీ, అయితేనే మంచిగా ఉంటాయి. ఇట్లా మూసేటోళ్ళు మంచి పోపు వాసన అంతా పప్పుకు వస్తే బాగుంటుంది అన్నట్టుగా. సరే, మరి మన గంగవాల్ కూర పప్పు ఎంత చక్కగా రెడీ అయిపోయింది చూడండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒక కర్రీతో ఇప్పుడైతే చల్ల వేసి ఫ్రిడ్జ్లో పెట్టిన. ఇక ఒక కర్రీ, చల్ల చట్నీ, పెరుగు, ఇంతే మరి సింపుల్ లంచ్. ఇక ఇప్పుడే భోజనం చేసిన తర్వాత ఇవి రావడంతో అరుస్తాయి, వచ్చి చూస్తున్నా అంతే. దాంట్లో నిండా నీళ్ళు ఉండే అయిపోయినాయా ఏంది? ఇప్పుడు పోయి పోద్దామంటే అవి ఎగిరిపోతాయి, పోయాలి. ఇక పక్షుల హడావుడి ఇది రోజు ఉండేదే. ఇప్పుడు పోయి వాటికి కొన్ని అక్కడ వాటర్ పెట్టేద్దాం. సరే, ఇక పక్షులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, నేను వాటిని చూస్తూ ఉంటా. ఇక ఈ డే అంతా కొనసాగుతుంది. మరి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేద్దాం. మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ వెళ్దాం.